మొన్న కర్నూల్లో మాట్లాడుతూ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట, అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, మళ్ళీ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలన్నాను. ఆ 2 నిమిషాలు అనే మాట ఈ 2 రాష్ట్రాలను కదిలిస్తుంది. నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే అని నేను బాధపడుతున్నా. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. ఊరికే డైలాగ్ బాగుందని గొట్ల. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాను. తప్పా ఒప్పా? తప్పు. అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి. వీళ్ళెవరు 2 క్షణాలు అంటున్నారు. నేనే కొంచెం పెద్ద మనసుతో 2 నిమిషాలు అన్నాను. 2 నిమిషాలు పంచ్ డైలాగ్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని తిప్పికొట్టడానికి నాకే కాదు, మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో, ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో, అంతకంటే ఈజీ యేసుప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం. దానికి నేనే అవసరంలా, ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో, నేను నిలబడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరు నిలబెట్టినా 2 నిమిషాలని. నేనొక్కడిని 2 నిమిషాలు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంక అందరు నోరెత్తితే ఇప్పుడు ఎత్తుతారు, ఈ రోజు నుంచి ఎత్తుతారు. ఎందుకంటే ఆ 2 నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు, బోధకులు ఉన్నారా లేదా? ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆయన మధ్యలో వచ్చినోడో ముందు నుంచి ఉన్నోడో సబ్జెక్ట్ తర్వాత సంగతి. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? మనలో మాట అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా? అందరికి అదేనా ఫిక్సా? మరి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాకు తెలిసి 2 నిమిషాలు పట్టలేదు. ఇప్పుడు చెబుతాను అసలు సంగతి. ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను, ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి. యేసు ప్రభు ముందా, పరలోకం ముందా?